హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో మనం పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ అలాగే డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఫీ రియంబర్స్మెంట్ ఎప్పుడు వస్తుంది, అసలు ఫీ రియంబర్స్మెంట్ పాత బకాయిలు ఉన్నాయి, అలాగే ఈ అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయి కొంతకాలం అయింది కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి ఫీ రియంబర్స్మెంట్ అలాగే పాత ఫీ రియంబర్స్మెంట్ ఎప్పుడు వస్తుందని చాలామంది మనకి కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. బట్ దీనికి సంబంధించి ఒక అప్డేట్ ఏదైనా ఇద్దామని అంటే మనకు ప్రస్తుతానికి ఏది అప్డేట్ పర్ఫెక్ట్గా రాకపోవడం వల్ల ఇన్నాళ్ళు మనం డిలే చేశాను. కాకపోతే ఇప్పుడు మనకి ఓవరాల్గా మనం చూసినట్టయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏ స్టేజ్లో ఉంది, అసలు ఫీ రియంబర్స్మెంట్ ఎప్పుడు వస్తుంది, పాత బకాయిలు ఇస్తారా ఎవరా, ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. ఏపీ స్టూడెంట్స్కి సంబంధించి ఫీ రియంబర్స్మెంట్ తాలూకా స్టేటస్ ఏ విధంగా ఉన్నది ఒక్కసారి మనం గమనించినట్టయితే ఇప్పటికీ లాస్ట్ అకాడమిక్ ఇయర్ తాలూకా ఫీజు తాలూకా బకాయిలు దాదాపు 300 కోట్లు బకాయి ఉన్నట్లుగా మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలతో పాటు ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి కూడా ఫీ రియంబర్స్మెంట్ చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది. స్టూడెంట్స్ అందరూ కూడా ఫీ రియంబర్స్మెంట్ పాత బకాయి కానీ లేదా ఇప్పుడు అకాడమిక్ ఇయర్కి సంబంధించి కానీ ఏదైనా రిలీజ్ చేస్తారన్న ఉద్దేశంతో అందరూ వెయిట్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే స్టూడెంట్స్ మీద ఒత్తిడి కూడా రాను రాను కొద్దిగా పెరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు కాలేజెస్లో ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి, అలాగే కొంతమంది రిలీవ్డ్ పాస్ అయిన స్టూడెంట్స్ సర్టిఫికేట్స్ కోసం కాలేజీకి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫీజు బకాయి ఉండడంతో కొంత డిలే అనేది జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యువజన విద్యా సంఘాల అన్నిటి ఆధ్వర్యంలో సోమవారం నాడు ఒక పౌర దీక్షను కూడా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం అయితే జరిగింది. అదేవిధంగా కళాశాల యాజమాన్యంగా కూడా కళాశాల నిర్వహించడం కొద్దిగా కష్టతరంగా ఉందని చెప్పి వాళ్ళు కూడా ఒకవైపు ప్రభుత్వాన్ని ఒత్తిడి తేవడం జరిగింది. అయితే ప్రభుత్వ పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం నుంచి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి కాలేజీ అకౌంట్స్లోకి డైరెక్ట్గా నేరుగా అకౌంట్స్లోకి బదిలీ చేస్తామని చెప్పి దానికి సంబంధించి స్టూడెంట్స్ అందరికీ కూడా వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 5th స్టెప్ వెరిఫికేషన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ టైం అయిపోయి ఇప్పుడు సంబంధించినవన్నీ కూడా డేటా అంతా కలెక్ట్ చేసుకోవడం ఒకవైపు ప్యారల్గా జరుగుతుంది. క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో పలు అంశాల మీద క్యాబినెట్ చర్చ జరిపింది. అయితే ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి కూడా చర్చకు వచ్చినట్టుగా తెలిసింది. అయితే కొన్నిటికి ఆమోదం పలికినా కూడా ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి మరొకసారి దీని మీద చర్చ జరపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భావిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఈ జనవరి 17న మరొకసారి క్యాబినెట్ భేటీ జరగబోతుంది. ఆ క్యాబినెట్ భేటీలో తప్పనిసరిగా ఈ ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి ఒక ప్రకటన అయితే విడుదల చేసే అవకాశం బాగా కనిపిస్తుంది. బట్ ఏది ఏమైనా స్టూడెంట్స్ అందరికీ కూడా మ్యాక్సిమం మనకి ఈ జనవరిలో ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన రావడం అయితే మాత్రం ఖచ్చితంగా 100% జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది మనకి ఇప్పటికున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి ఇంకా ఏదైనా లేటెస్ట్ అప్డేట్ ఉన్నట్టయితే తప్పకుండా నాకు తెలిసిన సమాచారం మీకు నా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.